హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్విఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704491299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి డిజర్షన్ గ్రౌండ్ కింద డైవర్స్ అనేది వస్తాయా రావా? వస్తాయండి. అయితే విడిచిపెట్టి వెళ్ళిపోవడము, వచ్చే భార్య కానీ భర్త కానీ 2 సంవత్సరాలు కానీ అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కానీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? మీకు ఫోన్ కాంటాక్ట్లు లేవా? వాళ్ళతో మీకు మెసేజ్ కానీ ఫోన్ కాంటాక్ట్ కానీ వాళ్ళు రావడం కానీ పోవడం కానీ రాకపోకలు ఏం జరగట్లే. మీరు వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళని. ఒక 2 సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళని. వెళ్ళిపోయినప్పుడు మీకు ఈ డిజర్షన్ గ్రౌండ్ మీద డైవర్స్ అనేది వస్తాయా రావా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో అలా వెళ్ళిపోయారని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. వాళ్ళు మళ్ళీ వచ్చి మధ్యలో ఒక 2 రోజులు నుండి వెళ్ళిపోయారు అలా కాకుండా 2 సంవత్సరాలు మీతో వాళ్ళకి పూర్తిగా మీతో కాంటాక్ట్ అనేది లేకుండా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలండి. సో పరిత్యాగము. సో దీనికి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా డైవర్స్ వచ్చే అవకాశాలు ఏంటంటే ఎక్కువగా ఉన్నాయండి. అయితే వాళ్ళతో మళ్ళీ మీరు కాపురం కావాలనుకుంటున్నారా? మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆర్సీఆర్ వేసుకోవాలండి. ఆర్సీఆర్ వేసుకుంటే వైవాహిక హక్కుల పునరుద్ధరణ. సో అది వేసుకుని మీరు కాపురానికి రమ్మని చెప్పేసి మీరు కోరచ్చు. సో ఏంటంటే మీకు డైవర్స్ ఇలా కావాలి అనుకుంటే కనుక ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతే కనుక మీకు డైవర్స్ కావాలనుకుంటే కనుక మీరు డైవర్స్ వేసుకోవచ్చు ఈ గ్రౌండ్ మీద. లేదు మీకు కాపురం కావాలనుకుంటే కనుక మీరు ఆర్సీఆర్ వేసుకొని దాని ద్వారా మీరు కాపురం కావాలని చెప్పేసి రమ్మని చెప్పేసి కాపురానికి కూడా మీరు కోరవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.